నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మా పెద్దమ్మ గారు చనిపోయారు. మా పెద్దమ్మ గారు పెద్ద కార్యం రోజు వీడియో అనమాట ఇది. మా పెద్దమ్మ గారు పుట్టింటి వాళ్ళు స్వీట్ పెట్టాలంట. అయితే మా మావయ్య పెట్టాలి. మా మావయ్య ఎలానో మాతోనే ఉంటారు కాబట్టి మా అమ్మగారు అయితే చలిమిడి అరిసెలు చేసి మా మావయ్యకి ఇచ్చి ఇప్పించారనమాట. పెద్ద కార్యం అయితే చనిపోయిన 11వ రోజు వచ్చింది. మా పెద్దమ్మ గారు పుణ్యస్త్రీగా చనిపోయారు. పుణ్యస్త్రీగా చనిపోయిన వాళ్ళకి పెద్ద కార్యం రోజున గోదావరి దగ్గర ఒక ఆవిడలా భావించి ఆవిడికి స్నానం చేయించి పుట్టింటి తరపు నుంచి అత్తింటి తరపు నుంచి కూడా ఆవిడకి చీర, గాజులు, అలాగే బొట్టు, ముత్తైదువులకి పెడతారు కదా, అలా అవన్నీ చేటలో పెట్టి ఇచ్చారు. గోదావరి దగ్గరికి వచ్చిన ముత్తైదువులందరికీ మా పెద్దమ్మ గారి గుర్తుగా ఉండాలని ముత్తైదువులకి ఇచ్చే వాటితో పాటు ఒక చిన్న బౌల్ని కూడా ఇచ్చారు. అలాగే పెద్ద కార్యానికి వచ్చిన వాళ్ళకు కూడా మా పెద్దమ్మ గుర్తుగా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ ముందు రోజే సర్దేసుకున్నారు. గోదావరి దగ్గర పూజకి సంబంధించినవి ఒక దగ్గర, అలానే ఇంటి దగ్గర పూజకి సంబంధించినవి కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నారు. అక్కడ ఏం జరుగుద్దో ఏంటో అని తెలుసుకోవడానికి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాను. అండ్ అక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరని నేను వెళ్ళాను. ఇలా మా పెద్ద అత్తమ్మ గారికి కూడా జరిగింది కానీ అప్పుడు వెళ్ళలేదు నేను. గోదావరి దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఆ ఎర్రని ఎండలో అంతసేపు నించొని ఉండేసరికి నాకైతే ఇంటికి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. నేనైతే ఇంకా పూజ దగ్గరికి కూడా వెళ్ళలేదు, అంత నీరసం వచ్చేసింది. మా ఇంట్లోనే అలా కూర్చొని ఉన్నాను. అప్పటికే చాలామంది చుట్టాలు అయితే వచ్చేసారు. అందరూ లంచ్ చేసేసి వెళ్ళిపోతుంటే అప్పుడు వచ్చాను నేను. అప్పుడు వచ్చి కొంతమందికి వడ్డించి అప్పటికి కూడా నాకు ఆకలి వేయలేదు. అందరూ తిన్నాక లాస్ట్లో తిన్నాను. భోజనాల్లో లాస్ట్ తిన్నది నేనే. అంతగా తినాలనిపించలేదు కూడా అసలు. ఇంకా లంచ్ చేసేసాక చుట్టాలు ఉంటే వాళ్ళతో కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఈవినింగ్ వరకు ఎవరు ఉండకూడదు కదా, అందరూ వెళ్ళిపోవాలి కదా. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఉన్న చుట్టాలందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళనేమో బస్ స్టాండ్లో డ్రాప్ చేసి బస్సు ఎక్కిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. బస్ స్టాండ్లో కూడా అలా మాట్లాడుకుంటూ 2-3 బస్సులు వదిలేసాము. ఇంకా ఆ రోజైతే అలా గడిచింది. ఏ ఆటంకాలు లేకుండా, ఏమీ తక్కువ అవ్వకుండా మా పెద్దమ్మ గారి పెద్ద కార్యం అయితే బాగా జరిగింది. తర్వాతి రోజు ఇంకా పిలకల భోజనాలని ఇంట్లోనే చేసుకున్నాము. తర్వాత నెల లోపులోనే, అంటే జూలై 9న చనిపోయారు. అంటే ఆగస్ట్ 9కి నెల అయిపోతుంది కదా, అంటే నెల లోపులోనే ఆగస్ట్ 6న మా పెద్దమ్మ గారికి బట్టలు అయితే పెట్టారు. అలానే మా అక్కకి మేమైతే లడ్డూలు స్వీట్ చేసి ఇచ్చామన్నమాట పంచడానికి. అలా మా పెద్దమ్మకి చేయవలసినవన్నీ చేసాము. 1 మంత్లోనే అంతా జరిగిపోయింది. ఆ ముందు వరకు బాగానే ఉంది. ఆ 1 మంత్లోనే హెల్త్ బాగోపోవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అన్నీ అలా జరిగిపోయాయి. దేవుడు ఇచ్చిన టైంకే తీసుకెళ్ళిపోతాడు కదా. ఏంటి ఈ వీడియో పెట్టింది అనుకుంటారు అందరూ, కానీ ఇది మా పెద్దమ్మ గారితో మాకున్న లాస్ట్ మెమరీ. అందుకే నేనైతే పెట్టాను, ఎప్పటికీ గుర్తుండాలని. అప్పుడు ఏం జరిగింది అనేది ఈ వీడియో చూస్తే ఒక్కసారి గుర్తొస్తాయి కదా, అలా ఈ వీడియో మెమరీగా ఉంటుందని నేనైతే వీడియో తీసి పెట్టుకున్నాను. ఎవరైనా మనతో ఉన్నప్పుడు విలువ తెలియదు వాళ్ళ విలువ, అదే మనతో లేనప్పుడు వాళ్ళ విలువ ఏంటనేది తెలిసి వస్తుంది. ఈ వీడియో పెట్టినందుకు చాలామంది తిట్టుకోవచ్చు, కానీ ఇదైతే లాస్ట్గా ఉండే మెమరీ అని నేనైతే పెడుతున్నాను. మా పెద్దమ్మ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి. ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్స్. ఎట్లా జరుగుద్ది ఏంటనేది తెలుసుకోవటం కోసమే వీడియో తీసి పెట్టాను. అవన్నీ నాకు కూడా గుర్తుండాలని పెట్టాను. అసలు ఈ వీడియో ఎప్పుడో చేయాలి, నాకైతే కుదరలేదు. ఇప్పటికి కుదిరింది, అందుకే ఈ వీడియో ఇప్పుడు చేశాను. చాలా లేట్ అయిపోయింది. బాయ్.